ఏమ్మా, పెళ్ళికెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఎండలు మండిపోతున్నాయి కదమ్మా, అక్కడ పెళ్ళైపోగానే వెంటనే బయలుదేరిపోయాం. ఇంతకీ మీరెక్కడికెళ్లారు? ఆ ఓయూ కాలనీలో అమ్మవారి గుడికెళ్ళి వస్తున్నావమ్మా. అమ్మవారి గుడికా? ఓయూ కాలనీలోనా? అక్కడే కదా అక్క శ్రీకాంత్లు పెళ్లి చేయాలనుకున్నాను. అక్కడికి అమ్మ నాన్న వచ్చారా? ఏమైంది కృష్ణ, అలా ఉండిపోయావు? మీరు కూడా అదే గుడికి దర్శనానికి వచ్చారా ఏంటి? లేదమ్మా, లేదు. పెళ్లికి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం. అంతే కదక్కా? అవునమ్మా, అంతే. ఇదిగో కృష్ణ, ఆ గుళ్ళో ఏం జరిగిందో తెలుసా? రాణమ్మా, ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఎందుకు అదంతా? జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయి. అయినా గుళ్ళో వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది కదా. అలాంటి విషయం గురించి ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు? పెళ్ళా? అమ్మ వాళ్ళకి కానీ అక్కడ అక్క పెళ్లి గురించి ఏమైనా పంతులు ఏమైనా చెప్పాడా? ఇది ఖచ్చితంగా మన అమ్మాయిలతో మాట్లాడుకోవాల్సిన విషయమే కదయ్యా, ఎందుకంటావేంటి? ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, ఆ గుళ్ళో ఎవరో అమ్మాయి అబ్బాయి ప్రేమ వివాహం చేసుకుంటుండగా పంతులు గారు, ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని చూస్తుంటే తనకి పెళ్లి ఇష్టం లేదనిపిస్తోంది. అయ్యో, అలాంటిదేం లేదంటీ. మాది లవ్ మ్యారేజ్. 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. నువ్వు చెప్పమ్మా. అమ్మా నాన్న లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం బాధగా ఉందండి. మరి అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవచ్చు కదమ్మా. మీ ప్రేమను మీ వాళ్లతో చెప్పకుండా మీకు మీరే ఏదో ఊహించేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. మీరీ పని చేసినందుకు రేపు మీ తల్లిదండ్రులు తట్టుకోగలరా చెప్పండి? వద్దు బాబు, దయచేసి మీరు పెళ్లి చేసుకుని పెద్దవాళ్ళని బాధ పెట్టకండి. అమ్మయ్యా, అంటే అదే గుడిలో ఏర్పాటు చేసిన మరో పెళ్లికి అమ్మా నాన్న వెళ్లారా? ప్రమాదం కొంచెంలో తప్పిందన్నమాట. అమ్మా, వాళ్ళ పెళ్లి ఆగిపోయిందా? అవునమ్మా. అయినా అటువంటి పెళ్లి జరిగితే మాత్రం అది పెళ్ళెలా అవుతుంది? ఆ తల్లిదండ్రుల గుండెల్లో చిచ్చు రగిల్చి ఆ అగ్ని చుట్టూ వేసే ఆ 7 అడుగులు అవి వాళ్ళని కన్నవాళ్ల కాష్టం చుట్టూ వేసే చిట్ట చివరి అడుగులవుతుందమ్మా. ఏంటమ్మా మాటలు? అవునే, ఒకవేళ అదే స్థానంలో నా బిడ్డలెవరైనా ఉండుంటే అప్పుడీ తల్లి పరిస్థితి ఏమై ఉండేదా అని ఆ క్షణం నేను ఆలోచించాను. అందుకే ఆ పెళ్లిని నేను వ్యతిరేకించాను. అయినా అసలు ఎలాగమ్మా తల్లిదండ్రుల్ని మోసం చేయాలనుకుంటారు? గుండెల మీద పెట్టి పెంచినందుక ఈ గుండె కోతను మిగిల్చి వెళ్లేది? కనీసం గడప దాటే ముందైనా ఒక్కసారి వెనక్కి తిరిగి, అయ్యో నేను వీళ్ళని మోసం చేసి వెళ్తున్నానే, నా మూలాన ఈ గడప పరువు బజార్న పడిపోతే వీళ్ళు ఎలా బ్రతకగలరు అని ఆ క్షణం ఎందుకు ఆలోచించరమ్మా వీళ్ళు? అమ్మా విష్ణు, నువ్వే చెప్పు, ఇలాంటి తప్పు నువ్వు చేయగలవా? కృష్ణ, నువ్వు చెప్పు, చేయగలవా? చేయలేవే, చేయలేవు. నాకు తెలుసు. ఎందుకంటే
మీరీ అమ్మా నాన్నల రక్తమే కాదు, ప్రేమను పంచుకుని పుట్టారమ్మా. మా ప్రాణాలన్నీ మీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నామని మాకు తెలుసు. అందుకే మీ గుండెలు తప్పుగా స్పందించవు, అడుగులు గడపను దాటలేవు. మీరు నా బిడ్డలమ్మా. నేను పెంచుకున్న ఆశలకు ప్రతిరూపాలు. తప్పు చేయటం ఎప్పటికీ మీకు రాదమ్మా, రాదు. అమ్మా, విష్ణు, ఏంటమ్మా, ఎందుకీ కన్నీళ్ళు? మీ నమ్మకాన్ని ప్రేమని ఎప్పటికీ దాటి వెళ్ళలేమమ్మా. వెళ్ళం. అక్క, అది మరి నేను నీ లైఫ్ గురించి చాలా రకాలుగా ఆలోచించి రాధా గారితో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపు గుడిలో శ్రీకాంత్కి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఒక ప్రేమని గెలిపించుకోవడం కోసం మరో ప్రేమని బలి చేసుకోవడం న్యాయం ఎలా అవుతుంది? నన్ను క్షమించు. మా కోసం మీరు పడ్డ శ్రమని, తాపత్రయానికి విలువ లేకుండా చేశాను. ఆ ఓయూ కాలనీలో అమ్మవారి గుడికెళ్ళొస్తున్నావమ్మా. ఏంటి కృష్ణ, మౌనంగా ఉన్నావు? నేనేమైనా తప్పు చేశానా? లేదక్క, ఏ తప్పు జరగకుండా కాపాడావు. నువ్వు గనక స్పందించకపోయి ఉండకపోతే ఇంట్లో చాలా పెద్ద అనర్థం జరిగేదక్కా. అమ్మ ఎవరి కుటుంబానికో అలా జరిగిందని అంతలా బాధపడిపోతుందే. ఇంక తన కుటుంబంలోనే ఆ సంఘటన జరిగితే ఎలా తట్టుకునేదక్కా? అక్క, మన జీవితం ఎంత అందంగా ఉండాలని ఆశపడ్డా ఆ జీవితాన్ని అందించిన కన్నవాళ్ల కన్నీటికి కారణం మనం అయినప్పుడు అది ఎంత అందంగా ఉన్నా ఏం ఉపయోగం అక్క? పోనీలే కృష్ణ, ఆ దేవుడి దయ వల్ల ఏ తప్పు జరగలేదు. నీ మనసుని మేమెంత మార్చాలని ప్రయత్నించినా ఇంటి మీద నీకున్న బాధ్యతే నీ బ్రతుకు కన్నా ముఖ్యం అని అనుకున్నావు చూడు. అదెంత గొప్ప వ్యక్తిత్వం అక్క. నీ స్థానంలో ఎవరున్నా ఆఖరి క్షణంలో అటువంటి నిర్ణయం తీసుకోలేరక్కా. జన్మనిచ్చిన వాళ్ళ సంతోషం కన్నా తన కన్నీళ్లు గొప్పవేమీ కాదని అనుకోలేరక్కా, అనుకోలేరు. నీ మనసులో ఉన్నది ధైర్యంగా బయటకు చెప్పి ఇంట్లో ఏ అనర్థం జరగకుండా కాపాడావు. థ్యాంక్స్ అక్క. మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం నేను నీ నుండే నేర్చుకున్నాను కృష్ణ. అంతేకాదు, నేను ఆ క్షణం వరకు కూడా నేను చేస్తున్నది ముమ్మాటికి తప్పే అని దృఢంగా అనుకున్నాను అంటే దాని వెనుక కారణం
అమ్మా నాన్న మనల్ని పెంచిన తీరు, వాళ్ళు పంచిన ప్రేమ ఉంది కదా కృష్ణ, ఇది వాళ్ళ గొప్పతనం. అంతెందుకు, నా స్థానంలో నువ్వున్నా ఇలాగే చేసేదానివి తెలుసా? కెమెరామెన్ చోటా కే నాయుడు రేంజ్లో పెళ్లి వీడియో తీస్తే అది కాస్త శుభం కార్డు పడకుండా ఇంటర్వెల్లోనే ఆగిపోయింది. ఛ, అనవసరంగా నా క్రియేటివిటీ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంతకీ ఈయన ఎక్కడున్నాడు? బాసు, బాసు, బాసు! బాసు, మన క్రియేటివిటీ వేస్ట్ అవడానికి వీల్లేదు. ఈయనకు చూపిద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బాణాలు బల్లె విసురుతున్నారు సార్. కాకపోతే అవి పక్కకెళ్ళి గుచ్చుకుంటున్నాయి అంతే. ఏంటి సార్ చాలా డల్గా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయినందుక? ఏం ఫీల్ అవ్వకండి సార్. పెళ్ళి ఆగిపోయినా ఆ పెళ్ళైన మధుర స్మృతులు నేను పదిలంగా వీడియో తీసి ఉంచాను. ఉండండి సార్, వాట్సాప్ చేశాను, చూడండి. ఒకసారి చూడండి, నా ప్రతి ఫ్రేమ్ ఎలా ఉందో ఆ కళలో మీ బాధను మర్చిపోండి. సార్ చూడండి సార్ వీడియో. కథలే కలగా మిగిలినవే, కదిలే కాలం ఆగినదే, మనసివ్వడమే పాపములే, ప్రేమించడమే శాపములే. ఇది నిజమేనా ఎదలిసేనా, కన్నీటితో తడిసానా, నీ మాయలోన నన్ను మరిచానా, మగ ప్రేమలు అలుసేనా, ప్రేమకే గాయమైందే కాస్త కూడా దయలేదా, ఊపిరే ఆగినది నా బాధ నేను వినరాదా. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఈయనేంటి వీడియో చూసి ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడు? అంత గొప్పగా తీశాను నేను. శశు, ఈరోజు ప్రోగ్రాం చెప్పకుండా ఇక్కడున్నావేంటి? ఆఫీస్లో స్కూల్ ఫర్నిచర్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది సార్. ఆ తర్వాత మన బంజారా హిల్స్ కూకట్పల్లి బ్రాంచ్కి వెళ్ళి రావాలి సార్, అంతే. ఇవాళ అదే సార్ షెడ్యూల్. ఓకే, లెట్స్ గో. వీడేంటి ఇలా ఉన్నాడు? నిన్న మీరు పెళ్లి వీడియోలు తీయమన్నారు కదా సార్, ఆ వీడియోలు చూసి నేనే సార్కి వాట్సాప్ చేశాను. నేనే. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఒక ప్రేమని గెలిపించుకోవడం కోసం మరో ప్రేమని బలి చేసుకోవడం న్యాయం ఎలా అవుతుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే ఆనందం
అమ్మా నాన్నకి నేను మోసం చేస్తున్నాననే బాధని గెలవలేకపోయింది. నన్ను క్షమించండి. విష్ణు వదినా. విష్ణు ఎందుకు శేషు ఆ వీడియో పంపించావు? ఇడియట్. ఈయనకి పంపించకుండా ఆయనకి పంపించానని ఈకో ఫీల్ అవుతున్నట్టున్నారు. రే శ్రీకాంత్, ఏంట్రా ఇది? అక్కడ జరిగింది శుభకార్యం కాదు, అదొక పీడకల. ఆ పీడకలని పదే పదే తలుచుకుని బాధపడ్డం వెర్రితనం అవుతుంది. శ్రీకాంత్, ప్రేమ అనే బంధమే ఒక మోసం రా. అది తెలుసుకోకుండా ప్రేమలో పడ్డావు చూడు, అది నీ అమాయకత్వం. ఇప్పుడు మోసపోయామని తెలిసి కూడా ఇంకా అదే ప్రేమను తలుచుకుని బాధపడుతున్నావు. ఇంతకు మించిన పిచ్చితనం ఎక్కడా ఉండదురా. రేయ్, ఇంత బాధపడాల్సిన అవసరం నీకు లేదు. అదేదో జెన్యూన్ లవ్ అని నువ్వు అనుకుంటున్నావు అంతే. లవ్లో ఎక్కడా జెన్యూనిటీ అనేది లేదురా. అదే తనకుంటే ఈ క్షణం నువ్వు ఇలా ఉండేవాడివే కాదు. రేయ్, ఆ అమ్మాయిని మర్చిపోరా. మోసం చేయడానికే తన నీ లైఫ్లోకి వచ్చింది. అంతేగాని నిజంగా తను నిన్ను ప్రేమించలేదని ఇప్పటికైనా తెలుసుకోరా. ఆ విష్ణు నీతో ప్రేమ మాటలు చెప్పి కావాలని నేను చావు అంచుల వరకు తీసుకెళ్ళి ఓ సైకోలా ఆటలాడుకుందని నాకిప్పుడే అర్థమవుతుందిరా. అయినా అలాంటి దానికి పెళ్లిని పీటల వరకు తెచ్చి నన్ను మర్చిపో అని చెప్పడం పెద్ద కష్టమేం కాదు. స్వచ్ఛంగా ప్రేమించిన వాడే చివరికి ఇలా పిచ్చోడ్లాగా ఏడుస్తూ కూర్చుంటాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందు నుంచి నా మనసు కనిపిస్తున్నా నా సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ ప్రేమ అనే మాట నేను కూడా నమ్మాను చూడు. అనే వెరీ డేంజరస్ పాయిజన్ రా ఈ లవ్. రేయ్, ఆ విష్ణు జ్ఞాపకాలతో సహా అన్నీ వదిలేయ్. ఇక నుంచి ఆఫీస్ పనులు తప్ప మరేది నీ వ్యాపకంలో ఉండకూడదు. పద ఆఫీస్కి వెళ్దాం. లేదురా, ఈరోజు నేను ఆఫీస్కి రాలేను. ఏ, ఇంకా బాధపడాల్సిందేమైనా బ్యాలెన్స్ ఏమైనా మిగిలిపోయిందా? మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను గుడికి వెళ్తాను. ఈరోజు అక్కడే కాస్త టైం స్పెండ్ చేయాలనుందిరా. సరే వెళ్ళు. మనసులో నుండి అన్నీ తీసి, సరేనా? పద. శ్రీకాంత్ గారు, నాకు పెళ్ళొద్దు. ఇలా అమ్మ నాన్న లేకుండా అనాథలాగా పెళ్లి చేసుకోవడం వాళ్ళతో బంధాన్ని తెంచేసుకోవడంలాగే అనిపిస్తోంది. నన్ను క్షమించండి.
తెర వెనుక చాలా కథనే నడిపించినట్టున్నారే. ఏకంగా పెళ్ళే చేద్దాం అనుకున్నారు. క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం అద్దరిపోయింది. వాళ్ళ టార్గెట్ గురి తప్పింది. సో ఇప్పుడు నా టార్గెట్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే గురి తప్పకుండా ఆ విష్ణు బతుకులో దిగిపోతుంది.